ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మంచి ఓట్ బ్యాంక్ సాధించిన మీరు, అంటే దాదాపు 54,000 ఓట్లు సాధించిన మీరు కార్పొరేటర్గా కొనసాగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందే కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయండి. అప్పటికి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాలే. కరెక్ట్. కార్పొరేటర్గా ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎలాగూ వచ్చిన తర్వాత రాజీనామా చేసి ఇంకొకరికి అవకాశం ఇచ్చిండొచ్చు కదా మీరు? అంటే ప్రజాప్రతినిధిగా ఉండాలని చెప్పి పార్టీ నిర్ణయించింది కాబట్టి ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ రాజీనామా చేయడము, గెలిస్తే రాజీనామా చేయొచ్చు, గెలవకుండా రాజీనామా చేస్తే ప్రజాప్రతినిధి అనేది ఒకటి ఉద్యమాలు చేసే ప్రజాప్రతినిధి కంపల్సరీ ఉండాలి. మనం చేసే ఉద్యమాలకు కానీ దేనికైనా ఇంపార్టెన్స్ ఉండాలి. ఎన్ని వార్డులు ఉన్నాయండి మొత్తం కార్పొరేషన్లో? 50 డివిజన్లు అండి. 50 డివిజన్లకు కానీ 2 డివిజన్లు బీజేపీ. ఎలా ఉంటుంది సమావేశాల్లో బీజేపీ యొక్క వాణి బాణి? అసలు కరీంనగర్లో సమావేశాలు జరిగాయండి. జరగవా? మార్చి బడ్జెట్ సమావేశాలు తప్ప సమావేశాలు జరిగాయి. స్టాండింగ్ కమిటీ ఉంది కాబట్టి స్టాండింగ్ కమిటీలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇక్కడ? కాంగ్రెస్ 11, 12 ఉన్నట్టున్నాయి. టీడీపీ? టీడీపీ లేదండి. టీడీపీ ఒకటి ఉండే, ఆ ఒకరు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఇంకా బీజేపీ స్వతంత్రులు లేరు. స్వతంత్రులు 3 ఉన్నారు, ఇక వాళ్ళు కూడా టీఆర్ఎస్ వెళ్ళిపోయారు అంతే. ఆడ 11, ఈడ 2, 13 మంది పోరాటం చేస్తున్నారనమాట. అంటే రాజకీయ అరంగేట్రం చేసి దాదాపు 94 నుంచి కూడా మీరు ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఒక నియంత్రణ వ్యవహరిస్తారు బండి సంజయ్ గారు. ఎవరి మాట వినరు, ఆయన మాటే అందరూ వినాలి. అసలు ఆయన రూటే సపరేటు అంటుంటారు. ఎవరి మాట వినరంట, మీరు ఎవరిని పట్టించుకోరట, ఒక మొనోపొలిలా వ్యవహరిస్తుంటారట. అంటే ఎవరినండి పట్టించుకోవడం? పార్టీలో ఎవరిని కూడా. మీరు ఆర్ఎస్ఎస్ నేపథ్యము, ఆర్ఎస్ఎస్లో పై స్థాయి నాయకుల సహకారంతోనే బీజేపీలోకి వచ్చారు. ఈ రోజుకి కూడా వారి ఆశీర్వాదం మొత్తం కూడా బండి సంజయ్ గారి ఉంది. దానివల్లనే బీజేపీలో ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు. బండి సంజయ్ గారు తను స్ట్రైట్గా తను అనుకున్నది వెళ్తుంటారు. కనీసం జిల్లా నాయకులను కూడా తను చేసే కార్యక్రమాలకు పిలవరు. సొంత ఇమేజ్, అందరూ వస్తే తన ఇమేజ్ ఎక్కడ తగ్గిపోతుందనే ఉద్దేశంతో సొంత ఇమేజ్ కోసం పాకులాడే వ్యక్తి బండి సంజయ్ గారు. మీరేమంటారు? అయితే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాదండి. ఆర్ఎస్ఎస్ నాకు కూడా ఎప్పుడు సపోర్ట్ అయ్యేది. ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఇన్వాల్వ్మెంట్ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఉండదు. సరే అనుకోని పరిస్థితుల్లో సలహాలు సూచనలు ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఈయన లీడర్ చేయాలి, ఈయన చేయాలని చెప్పి ఎప్పుడు ఆర్ఎస్ఎస్ భావించదు. ఇన్వాల్వ్మెంట్ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఉండదు. మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే అసలు మేము దాదాపు అందరు కలిసి పనిచేస్తూ ఉంటాం, దానిలో ఇబ్బంది లేదు. కొన్ని కార్యక్రమాల లోపల అభిప్రాయ భేదాలు వస్తాయి. ప్లస్ నేను మొదటి టౌన్కే పరిమితం. నేను టౌన్లో జరిగే కార్యక్రమాలకు జిల్లా పార్టీ వాళ్ళు వస్తారు, జిల్లా పార్టీ జరిగే కార్యక్రమాలకు నేను పోవడం తక్కువ. ఎందుకంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్లో జరిగితే కంపల్సరీ పోవాల్సి వస్తుంది. నేను అంతకుముందు కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు మొన్న నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగాను. కాబట్టి అందరు కలిసే పనిచేస్తాము. కొన్ని విషయాల్లో ఏ రాజకీయ పార్టీని కూడా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంటే కరీంనగర్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా మీరు ఎవరిని పిలవరు? కలిసి అట్లే ఉండదు. జిల్లా కమిటీని కావచ్చు, రాష్ట్రం ఎవరిని పిలవరు, మీ అంతా మీరు కార్యక్రమాలు లేదు. జిల్లా పార్టీ అందరు కలిసి నిర్ణయం తీసుకుంటాం. కరీంనగర్ ఇప్పుడు ఒక గ్రామం ఉంటుందండి. ఒక గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, లేకపోతే ఎంపీటీసీ వార్డు ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. ఒక నాయకత్వం తయారు చేయాలి. అక్కడ తయారు చేయాలంటే బండి సంజయ్ పోయి ఒక గ్రామంలో ఉద్యమాలు చేసి పోతూ ఉంటే అక్కడ నాయకత్వం రాదు. కాబట్టి పార్టీ కూడా అదే ఆలోచిస్తుంది. నాయకత్వాన్ని తయారు చేయాలి మనం. ప్రతి నాయకుని ఏదో ఒక గ్రామంలో కానీ, ఒక డివిజన్లో కానీ, ఒక టౌన్లో కానీ, ఒక జిల్లాలో కానీ ఒక నాయకత్వము లోపం అనేది ఉండద్దు. పార్టీలో నాయకుడు సొంతంగా తయారు చేయాలి, అవకాశం ఇవ్వాలి మనం అని చెప్పి పార్టీ నిర్ణయిస్తుంది. అంతే తప్ప దీన్ని కరీంనగర్లో జరిగేదానికి ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను నేను. ప్లస్ నేను చేసే కార్యక్రమాలు కొంతమంది నచ్చాయి, కొంతమంది నచ్చాయి. నేను ఎక్కువ ధర్మం కోసం పనిచేస్తూ ఉంటాను. పాలిటిక్స్ తక్కువ. నేను పాలిటిక్స్ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ కాదు. నేను ధర్మం కోసం ఎక్కువ పనిచేస్తే కాబట్టి కొంతమంది నచ్చేవాళ్ళు వస్తారు, నచ్చకుండా ఉండేవాళ్ళు రారు. దానిలో అట్లా అని చెప్పి నేను వన్ సైడ్ పోతున్నా అని చెప్పి నాకు వాళ్ళు సహకరిస్తారు, నేను వాళ్ళకి సహకరిస్తున్నా, వాళ్ళు నాకు సహకరిస్తారు. అట్లా లేకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుంది. ఇన్ని రోజులు పార్టీలో నేను ఉండేవాళ్ళు కాదు, లేకుంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఎవరు ఉండేవారు కాదు. అది క్రమశిక్షణకు మారిపోయారు భారతీయ జనతా పార్టీ. ఇది ఒక సంజయ్ మీదనో ఒక వ్యక్తి మీద నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. మరి అలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అసలు? ఈ ఆరోపణలు మధ్యలో వాళ్ళు చెప్పినాయండి. ఆరోపణలు ఎప్పుడు రాలే, ఎప్పుడు కలిసి పనిచేస్తాం నేను చెప్తున్నాను. అభిప్రాయ భేదాలు ఉంటాయి కార్యక్రమాల విషయంలో.
ఇప్పుడు టౌన్లో జరిగే అనుకోకుండా బర్నింగ్ ఇష్యూ ఏదో జరుగుతుంది, అనుకోకుండా కార్యక్రమం చేస్తాం, వచ్చే వాళ్ళు వస్తారు, అనుకూలంగా లేని వాళ్ళు ఇది నాకు నచ్చదని వాళ్ళు రారు. నా కార్యక్రమాలు ఎక్కువ అవే ఉంటాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content, do watch iDream.